నమస్కారం. ఈరోజు సుఖీభవలో మందులతో కరోనా కట్టడి, కరోనా వైరస్ను పసిగట్టే బయోసెన్సర్, 4 గంటల వ్యూహంతో కోవిడ్ అదుపు, కరోనాపై అపోహలు నిజాలు, ఇంకా హెల్త్ డే. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్కు ఇప్పటి వరకు ఖచ్చితమైన మందులు లేవు. ఈ నేపథ్యంలో కోవిడ్-19కు చికిత్సను అందించడంపై వైద్య రంగంలో పెద్ద చర్చ నడుస్తోంది. కరోనా బాధితులకు ఏ మందులు వాడుతున్నారు, ఏ తరహా వైద్యాన్ని అందిస్తున్నారన్నది అందరికీ ఆసక్తికరమే. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేస్తోన్న మందులు, వైద్య విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ యవనికపై మహమ్మారి కరోనా వైరస్ కరాళ నృత్యం నిరాటంకంగా సాగిపోతోంది. రాకాసి వైరస్ ధాటికి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కరోనా వైరస్ ని సమూలంగా మట్టుబెట్టే ఖచ్చితమైన మందులేవి ప్రస్తుతానికి లేవు. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి గతంలో ఇతర వైరస్లని అదుపు చేసిన పాతకాలపు మందుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. వాటినే రకరకాల కాంబినేషన్లలో వాడుతూ ఫలితాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నమోదైన తొలి కేసును నయం చేయడంలో గాంధీ ఆసుపత్రికి చెందిన వైద్యులు మలేరియాను మట్టుబెట్టిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధంతో పాటు అజిథ్రోమైసిన్ వంటి యాంటీ బ్యాక్టీరియల్ మందును వాడినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై తమ దృష్టి సారించాయి. అంతేకాదు, ముందు జాగ్రత్తగా డాక్టర్లకు, నర్సులకు, ఆసుపత్రిలో పనిచేసే ఇతర సిబ్బందికి సైతం క్లోరోక్విన్ మాత్రల్ని వేసుకోవాల్సిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. కోవిడ్-19 అనే జబ్బు ప్రపంచం మొదలుగానే అందరికీ దీనికి వైద్య విధానం ఏమిటి, దీనికి అసలు మందులు ఉన్నాయా లేదని పరిశోధనలో పెట్టారు. అయితే ఇంతకుముందు మలేరియాకి వాడే క్లోరోక్విన్, ఆ మందు కొన్ని వైరస్ల మీద పనిచేసింది. ఎందుకంటే ఈ మందు ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించే ప్రక్రియను ఆపుతుందని అనేక యానెక్డోట్ రిపోర్ట్స్ ఉన్నాయి. దాని ఆధారంగా ప్రపంచ దేశాలు, కొన్ని దేశాలు, ముఖ్యంగా చైనాలోని ఇతర దేశాల్లో క్లోరోక్విన్ మందుని ఈ రోగుల మీద ప్రయోగించారు. కొంతమందిలో ఇది బాగా పనిచేసిందని రిపోర్ట్లు వచ్చాయి. ఇది అందరూ వాడకూడదు, ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని రకాల యాంటీబయాటిక్స్, ముఖ్యంగా ఎజిథ్రోమైసిన్ కానీ క్రినోలోస్ కానీ అనే మందులు వాడేటప్పుడు ఇది వాడితే ఇది గుండె మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇది డాక్టర్ల పర్యవేక్షణలో అవసరం ఉంటేనే వాడాలి. అదేవిధంగా ఎవరి ఇంట్లో కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నా, కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ సఫర్లు చేసే ఫ్యామిలీ మెంబర్స్ ఇది వాడవచ్చు. ఇది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో డాక్టర్లు చెప్పిన డోసు ప్రకారమే వాడాలి. మీ అందరికీ తెలుసు, మానవాళిలో ఇది మొట్టమొదటిగా డిసెంబర్ 2019లో ప్రవేశించింది. అంటే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అంతకుముందు ఈ వైరస్ సోకలేదు. ఇది కొత్త వైరస్. అందువల్ల ఏ వ్యక్తికి కూడా దాన్ని నిరోధించే యాంటీబాడీస్ లేవు. అంటే ఏ వ్యక్తికైనా ఒక ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, అది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఆ వ్యక్తిలో ఇమ్యూన్ వ్యవస్థ యాంటీబాడీస్ని విడుదల చేస్తుంది. ఇది కొత్త వైరస్ కాబట్టి ఏ వ్యక్తికి కూడా దీనికి యాంటీబాడీస్ లేవు. అయితే 3 నెలల్లో చాలామంది వ్యక్తులు, కొన్ని లక్షల మందికి వ్యాధి వచ్చింది, కొన్ని లక్షల మంది నుంచి రికవర్ కూడా అయ్యారు, కోలుకున్నారు. వారిలో ఈ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అయితే ఇంతకుముందు కూడా మెర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కానివ్వండి, సార్స్ కానీ వచ్చినప్పుడు కూడా మందులు లేక ఆ జబ్బుకి కోలుకున్న వ్యక్తుల ప్లాజ్మా ఎక్కిచ్చారు. ఎందుకంటే ఆ ప్లాజ్మాలో ఈ వైరస్ని ఎదుర్కొనే యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి. ఇది చాలా తేలిక. ప్రతి బ్లడ్ బ్యాంకులో కూడా మన రక్తం నుంచి ప్లాజ్మా వేరు చేయొచ్చు. అది ఈ ప్లాజ్మాను కూడా దాదాపు సంవత్సరం పాటు మనం నిల్వ ఉంచవచ్చు. అందుకనే కోలుకున్న ప్రతి వ్యక్తి కూడా ముందుకు వచ్చి ఇలా రక్తదానం చేసి, అంటే ప్లాజ్మా దానం చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా తెలిసేదంటే బాగా సీరియస్ ఉన్న పేషెంట్స్కి ఈ ప్లాజ్మాని ఎక్కిస్తున్నారు. అలా ఎక్కించడం వల్ల వాళ్ళు చాలా త్వరగా కోలుకుంటున్నారని మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇది వాడుతున్నారు కాబట్టి ముందు ముందు మన దీని యొక్క వివరాలు, దీని రిపోర్ట్స్, అంటే ఎంత బాగా ఫలితం ఇస్తుందో మనకు తెలుస్తుంది. కరోనా వైరస్ ని సంహరించే ఔషధం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఇప్పటికే చాలా దేశాల్లో పరిశోధనలు ఆరంభించారు. ట్రయల్స్ సైతం మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ వ్యాక్సిన్ విపణిలోకి రావడానికి కనీసం 1.5 ఏళ్ల కాలం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇదే తరుణంలో ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన అందరిలోనూ ఊరట కలిగిస్తోంది.
పారాసైట్స్ అంటే పరాన్నజీవుల నుంచి సంక్రమించే వ్యాధుల్ని నయం చేసేందుకు ఉపయోగించే యాంటీ పారాసైటిక్ డ్రగ్ ఐవర్మెక్టిన్ నోవల్ కరోనా వైరస్ని పూర్తిగా నాశనం చేస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మందు కరోనా వైరస్ని 48 గంటల్లో హతమార్చగలదు. కేవలం ఒక్క డోసుతోనే కరోనా వైరస్ తాలూకు RNA అణువులన్నింటినీ ఇది తొలగిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు మందులేని పరిస్థితుల్లో ఐవర్మెక్టిన్ వంటి మందును ఉపయోగించి చికిత్స చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాబట్టవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఐవర్మెక్టిన్ అనే మందు చాలా పరాన్నజీవులకి బాగా పనిచేస్తుంది. ఒక సింగిల్ డోసు ఇవ్వటం వల్ల మన ప్రేగులో ఉన్న పరాన్నజీవులు చాలా వరకు చనిపోతుంటాయి. అయితే ఈ ఐవర్మెక్టిన్ ఇంతకుముందు వేరే వైరస్లు కూడా ప్రయోగించి చూశారు. కొంతవరకు ఇది పనిచేసింది. ఆ నేపథ్యంలో ఆస్ట్రేలియా కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ ఐవర్మెక్టిన్ మందును ప్రయోగశాలలో ఈ వైరస్ మీద ప్రయోగించారు. ప్రయోగశాలలో ఈ వైరస్ 2 రోజుల్లో పూర్తిగా చనిపోయింది, అంటే వైరల్ లోడ్ బాగా తగ్గిపోయింది వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది మన శరీరంలో అంటే ఇన్వైవో ఎలా పనిచేస్తుందో తెలియదు. దీనికి చాలామంది ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వచ్చు, ఇంజక్షన్ రూపంలో ఇవ్వచ్చు, చాలా చౌక, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కాబట్టి ఐవర్మెక్టిన్ పనిచేస్తే మాత్రం అది మనం వరంగా భావించాలి. రెమిడెసివిర్ అనే మందు యాంటీవైరల్ మందు చాలా ఖరీదైనది. ఇది అన్ని దేశాలు లభ్యం కావట్లేదు, మన దేశంలో లభ్యం కావట్లేదు. కానీ చైనాలోను ఇతర దేశాలను దీన్ని అనేక ప్రయోగాల ద్వారా పేషెంట్కి ఇస్తున్నారు. ముఖ్యంగా యుఎస్లో కూడా ఈ మందు చాలామంది పేషెంట్స్లో ఇది ఒక ప్రయోగంగా ఇస్తున్నారు. ఇది కూడా మంచి యాంటీవైరల్ మందు. కొంతమందిలో ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తుందని ప్రాథమికంగా మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. అదేవిధంగా ఈ ఇమ్యూన్ వ్యవస్థ మీద పనిచేసే చాలా మందులు ఈ వైరస్కి పనిచేస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో టోసిలిమాబ్ అనే ఒక మందు. ఈ మందు సాధారణంగా రుమటైడ్ ఆర్థరైటిస్లోను అంటే కీళ్ళవాతంలోను అది ఒక ఇతర ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో ఇస్తుంటారు. ఈ మందు ఇవ్వటం వల్ల చాలా మందిలో పేషెంట్లు కోలుకుంటున్నారని తెలుస్తుంది. కాకపోతే ఈ మందు కూడా చాలా ఖరీదైంది, అంత త్వరగా లభ్యం కాదు చాలా దేశాల్లో. కాబట్టి ఈ మందు యొక్క ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాతనే మనం దీని గురించి ఆలోచించాలి. ప్రపంచ పటంలో క్యూబా దేశం చూడ్డానికి చిన్నగానే కనిపించవచ్చు, కానీ వైద్య రంగంలో ఇప్పుడు ఆ దేశం అగ్రగామి. మానవాళి మనుగడకు సవాలు విసిరిన అనేక అంటువ్యాధుల కొమ్ములు విరిచి సమర్థవంతమైన మందుల్ని తయారు చేసుకుంది. అంతేకాదు, దేశాన్ని డాక్టర్ల ఉత్పత్తి ఫ్యాక్టరీగా మలుచుకుంది. కరోనా కోరలు చాస్తోన్న ప్రస్తుత తరుణంలో రాకాసి వైరస్ని మట్టుబెట్టే వండర్ డ్రగ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B అనే మందు ఇప్పటికే క్యూబా దేశంలో అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మందు కరోనా వైరస్పై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. మానవ శరీరంలో చేరే సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలను పోలిన కణాలతో ఈ మందును క్యూబా 1986లోనే తయారు చేసింది. అప్పటినుంచి ఈ మందును HIV, హ్యూమన్ పాపిలోమా వైరస్, హెపటైటిస్ B అండ్ C వ్యాధులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా దీనిని కరోనాపై ప్రయోగించారు. ఈ క్రమంలో ఈ మందు కరోనాపై సమర్థవంతంగా పనిచేసిందని వెల్లడైంది. ఈ మందును పెద్ద ఎత్తున వాడినందువల్లే చైనాలో కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని, బాధితులు ఎక్కువ సంఖ్యలో కోలుకోగలిగారని వార్తలు వినవస్తున్నాయి. కోవిడ్-19 మీ అందరికీ తెలుసు, మొట్టమొదటిసారిగా ఇది చైనాలో కొన్ని వేల మందికి ఇది వచ్చింది. వచ్చినప్పుడు చైనా అనేక రకాల ట్రీట్మెంట్స్ని ప్రయోగించింది. అందులో ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B కూడా ఒకటి. అయితే ఈ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B అనేది ముఖ్యంగా ముందుగా క్యూబాలో దీన్ని ప్రయోగించారు. 1981-86లో ఆ దేశంలో డెంగీ బాగా వచ్చినప్పుడు ఈ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2Bని ప్రయోగించారు. కొంతవరకు సక్సెస్ సాధించారు. అయితే తర్వాత దానికి అది సమర్థవంతంగా పనిచేయట్లేదని ఎక్కువ పేషెంట్స్ ఇవ్వట్లేదు. ఈ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B అనే మందుని చాలా వరకు హెపటైటిస్ బిలోను, హెపటైటిస్ C వైరల్ ఇన్ఫెక్షన్లోను, HIVలోను వాడుతుంటారు. అది కాకుండా ల్యూకీమియా ట్రీట్మెంట్లోను, లింఫోమా ట్రీట్మెంట్ను, కొన్ని రకాల సార్కోమాలను కూడా ఈ మందు వాడుతూ ఉంటారు. అయితే ఇంటర్ఫెరెన్స్ అనేవి సాధారణంగా మన బాడీలో మన ఇమ్యూన్ వ్యవస్థ ప్రొడ్యూస్ చేసే ప్రోటీన్సే. ఈ ప్రోటీన్స్ ఏదైనా వైరస్ కానివ్వండి, ఇతర ఇన్ఫెక్షన్ మన శరీరంలోకి వచ్చినప్పుడు మన బాడీ ఇమ్యూన్ వ్యవస్థ ఇంటర్ఫెరెన్స్ రిలీజ్ చేస్తుంది. ఇంటర్ఫెరెన్స్ ఇన్ టర్న్ మన ఇమ్యూన్ వ్యవస్థ ఇంకా ఉత్తేజపరుస్తాయి, అంటే స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. అయితే ఇప్పుడు ఇంటర్ఫెరెన్స్ మనం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అంటే రికాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా మనం తయారు చేస్తున్నాము. అయితే ఇవి చాలా కాస్ట్లీ. అది కాకుండా ఇవి ఇంకా కరెక్ట్గా పనిచేస్తున్నాయని లేదు మనకు తెలియట్లేదు. ఎందుకంటే WHO ఈ మందుని ఇతర మందుని కలిపి చాలా ప్రయోగాలు చేస్తుంది మల్టిపుల్ సెంటర్స్లో. ఆ ట్రయల్స్ వస్తే కానీ ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. ఇది ఇచ్చినా కానీ చాలా సివియర్ పేషెంట్స్లో, అంటే పేషెంట్స్ ఎవరైతే బాగా సివియర్ వెంటిలేటర్ ఉన్నారో, షాక్లో ఉన్నారో, మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటే అన్నవయాలు చెడిపోయిన తరుణంలో ప్రస్తుతానికి ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2B ఇస్తున్నారు.
దీని ఫలితాలు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. వ్యాక్సిన్లు అనేక సీరియస్ జబ్బుల్ని పూర్తిగా తుడిచిపెట్టాయి. దీనికి ఉదాహరణ స్మాల్ పాక్స్ అంటే మసూచి, అదేవిధంగా పోలియో. ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ పోలియో కానీ మసూచి కానీ లేదు. అదేవిధంగా చాలా సీరియస్ జబ్బులు కూడా దీనివల్ల తగ్గుముఖం పట్టాయి. ఉదాహరణకు ఫ్లూ అనేది ప్రపంచ దేశంలో చాలామంది పొట్టబెట్టుకుంటుంది. ఆ ఫ్లూ వైరస్కి వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల చాలామంది ఆ జబ్బుని తప్పించుకుంటున్నారు. అదేవిధంగా ఇతర చాలా జబ్బులు కూడా, టైఫాయిడ్ కానివ్వండి, ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, అదేవిధంగా మన డిఫ్తీరియా కానివ్వండి, కోర్చితో కానివ్వండి, ధనుర్వాతం కానివ్వండి కూడా ఈరోజు మంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. కోవిడ్-19 కూడా ఒక వైరల్ జబ్బు కాబట్టి దీనికి వ్యాక్సిన్ తయారు చేస్తే మనం ఈ వైరస్ నుంచి తప్పించుకోవచ్చని చాలా కంపెనీలు, చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. దాదాపు 50 కంపెనీలు వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి వ్యాక్సిన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ కూడా దీనికి తీవ్రంగా కృషి చేస్తుంది. వైరస్కి వ్యాక్సిన్ తయారు చేయడం అనేది చాలా ప్రయాసతో కూడిన పని. దాదాపు 3-4 ట్రయల్స్ అంటే ఫేజెస్ దీని ట్రయల్స్ ఉంటాయి, ఇవి చేయాలి. ఇది దాదాపు మామూలుగా అయితే సంవత్సరాల టైం పడుతుంది. కానీ ఈ వైరస్లో కొన్ని నిబంధనలు సడలించి దీన్ని త్వరగా అంటే సంవత్సరం లోపే, వీలుంటే 6 నెలల లోపే వ్యాక్సిన్ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత కష్టపడ్డా కానీ ఈ వ్యాక్సిన్ రావడానికి 1 సంవత్సరం పట్టవచ్చు. మన దగ్గర మలేరియా జ్వరాల తాకిడి ఎక్కువ. ముఖ్యంగా వర్షాకాలంలో అపారంగా వృద్ధి చెందే దోమల సంతతి మూలంగా మలేరియా జ్వరాలు ఒక్కసారిగా ప్రబలుతుంటాయి. ఈ మలేరియా జ్వరాలను కట్టడి చేయడానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు బిళ్లల్ని వాడడం అనేది మనకు ఎప్పటినుంచో అలవాటు. దీంతో మలేరియాను తెచ్చిపెట్టే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం వంటి సూక్ష్మ క్రిముల్ని తట్టుకునే సామర్థ్యం సహజంగానే మనలో ఏర్పడుతుంది. దీనికి తోడు టీబీ నివారణకిచ్చే BCG టీకాను మనం చిన్నతనంలోనే తీసుకుంటున్నాం. ఈ పరిణామాలు వ్యాధికారకాలైన సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా యాంటీబాడీలను వృద్ధి చేస్తున్నాయి. ఈ నేపథ్యమే మనలాంటి మలేరియా దేశాల్లో కరోనా ఉధృతికి అడ్డుకట్ట వేస్తుంది అని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా మహమ్మారి కరోనా వైరస్ని కట్టడిలో ఉంచడానికి మనం ఆది నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నివారణ చర్యలకు ప్రాధాన్యతనివ్వాలి. అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరీక్షలు చేయించుకుని వైద్య సాయం పొందాలి. మన దగ్గర జనాభా ఎక్కువ, జనసాంద్రత కూడా ఎక్కువే. కరోనా ఉధృతి పెరుగుతోన్న నేపథ్యంలో అందరినీ గిరిగీసి కట్టడి చేయడం అంత తేలికైన పని కాదు. పైగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా అంతంత మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చూపిస్తే ఏ క్షణంలోనైనా కరోనా ఉధృతంగా ప్రమాదకరంగా మారే అవకాశాలే ఎక్కువ. ఈ నేపథ్యంలో రాకాసి వైరస్ కరోనా కట్టడికి 4 అంచెల వ్యూహం అవసరం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ అనే ఈ 4 సూత్రాల సాయంతో కోవిడ్ను చాలా వరకు అదుపు చేయొచ్చని చెప్తున్నారు డాక్టర్లు. కరోనా వైరస్ని కట్టడి చేసే 4 అంచెల వ్యూహం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనాని కట్టడి చేయడానికి 4T మంత్రం ఒకటి చెప్తాను నేను. ఫస్ట్ T ట్రేస్ ద కాంటాక్ట్స్. సెకండ్ T టెస్ట్. థర్డ్ T ట్రీట్. ఫోర్త్ T target the community, spread the awareness, educate the public regarding coronavirus. ఈ 4T మంత్రాల ద్వారా మనం ఈ కరోనా వైరస్ని మన దేశాన్ని నుంచే కాదు ప్రపంచ పటంలోంచే దీన్ని పూర్తిగా మనం నిర్మూలించగలం. నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని మన సామెత. కరోనా కష్టకాలంలో ఇప్పుడు అనేక నమ్మకాలు, అపోహలు విస్తృతంగా రాజ్యమేలుతున్నాయి. న్యూస్ పేపర్లతో, పాల ప్యాకెట్లతో వైరస్ సోకుతుందని మనలో చాలామంది బలంగా నమ్ముతున్నారు. అల్లం మిరియాల కషాయంతో కరోనాను తరిమేయచ్చని అనుకుంటున్నారు మరికొంతమంది. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? కరోనాపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందా?
ఈ కరోనా వ్యాధి అనేది గాలి ద్వారా వ్యాపిస్తుంది, ఇది అపోహ మాత్రమే. చాలామంది ఒక పర్సన్స్ కనుక వచ్చినట్టయితే గాలి ద్వారా టౌన్ మొత్తం స్ప్రెడ్ కావటం, అందరికీ కరోనా సొత్తని భయాందోళన ఉంటారు. ఇది ఎంత మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే ఒక పర్సన్ కనుక సస్పెక్టేషన్ ఉండడు, అతనికి ఇన్ఫెక్షన్ ఉంది అంటే అతని ద్వారా అది ఒక 1 మీటర్ వరకు స్ప్రెడ్ అవుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు తుంపెల ద్వారా, డ్రాప్లెట్ ద్వారా బయటకు వస్తుంది. అయితే ఇది వచ్చినప్పుడు కంప్లీట్గా గాల్లో కలిసి మొత్తం అనమాట ఎన్విరాన్మెంట్గా ఎక్స్పోజ్ అదే స్ప్రెడ్ కాదు. సో ఇది ఈ వైరస్ అనేది బరువు ఉండటం వల్ల ఆ బరువు తాళలేక అది కింద పడిపోయి ఉపరితలపై సర్ఫేస్ పైన, వస్తువుల సర్ఫేస్ పైన ఉండి అది కూడా వేరే పర్సన్ వచ్చి టచ్ చేసి వాళ్ళ చేతుల నుంచి వాళ్ళ కళ్ళలో, ముక్కుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ కాదు, ఓన్లీ డ్రాప్లెట్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్. దినపత్రికలు, పాల ప్యాకెట్లు, కూరగాయలతో కరోనా సోకుతుందా? న్యూస్ పేపర్స్ ద్వారా, పాల ప్యాకెట్స్ ద్వారా, కూరగాయల ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుందని అపోహపడుతుంటారు. అయితే ఈ న్యూస్ పేపర్స్లో, తర్వాత ఈ పాల ప్యాకెట్లలో వీటిని శుభ్రం చేయటం ద్వారా డిసీజ్ ప్రివెంట్ చేసుకోవచ్చు మనకి. కాకపోతే వీటిలలో స్ప్రెడ్ అవుతుందని ఎథికల్గా మాత్రం ఎక్కడ కూడా మనకి క్లారిఫికేషన్ లేదు. అంటే గైడ్లైన్స్లో ఎక్కడ కూడా వీటి ద్వారా 100% స్ప్రెడ్ అవుతుంది అనేది ఎక్కడా లేదు. కాబట్టి అట్లీస్ట్ మనం అది స్ప్రెడ్ అవుతుందా లేదా దానికంటే ప్రివెన్షన్ బెటర్. కాబట్టి వాటిని పాల ప్యాకెట్లను కడగటము, న్యూస్ పేపర్ల ద్వారా దాదాపుగా 75,000 కంటే వైరల్ లోడ్ ఉన్న ఏరియాలో అవి దాదాపు 5 minutes చనిపోతాయండి ఆ వైరస్. కాబట్టి మనకి వీటి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎండ వేడి పెరిగితే కరోనా వ్యాప్తి ఆగిపోతుందా? సాధారణంగా ఏదైనా వైరస్ అనేది ఎండలో ఎక్కువ ఉన్నప్పుడు, హ్యూమిడిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాటి రిప్లికేషన్ అనేది తగ్గి స్ప్రెడ్ అనేది తగ్గుతుంటుంది. కాకపోతే ఈ కరోనా వైరస్ దగ్గరికి వచ్చాకనే ఇది జెనెటిక్ మ్యుటేషన్ ఉత్పరివర్తనం జరగటం వల్ల ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది. దీనికి టెంపరేచర్తో పని లేకుండా ఉంది, అంటే టెంపరేచర్ దాటుకొని కూడా వచ్చేస్తుంది. అయితే సాధారణంగా అయితే వీటన్నిటి కూడా ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతుంది స్ప్రెడ్ దాని గురించి. అయితే ఈ దాదాపుగా ఏ వైరస్ అయినా ఉండే 30 degrees Celsius ఎక్కువైనప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్, రిప్లికేషన్స్ తగ్గి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం తక్కువ ఉంటాయి. ఇది కోల్డ్తో పోల్చుకున్నట్టయితే ఉష్ణోగ్రత ఎక్కువ పెరిగి హ్యూమిడిటీ కనుక ఎక్కువ ఉంది, గాలిలో నీటి శాతం ఎక్కువ ఉన్నట్లయితే దాంట్లో స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది. చికెన్ గుడ్లు తింటే కరోనా సోకుతుందా? యాక్చువల్గా మన గుడ్లు కానివ్వండి, చికెన్, మటన్ కానివ్వండి శుభ్రంగా కడిగి హై టెంపరేచర్లో హీట్ చేసిన తర్వాతనే, ఉడికిన తర్వాతనే తింటారు. కాబట్టి వీటి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మనకి కరోనా అనేది స్ప్రెడ్ కాదు, వీటితోనే కరోనా అనేది వ్యాప్తి చెందదు. నీళ్ళు ఎక్కువగా తాగుతుంటే కరోనా నుంచి రక్షణ దొరుకుతుందా? యాక్చువల్గా ఈ కరోనా వైరస్ అనేది ఫస్ట్ మనకి స్ప్రెడ్ అయ్యే దారి మెయిన్గా 3 parts, ఐ నుంచి కానివ్వండి, ముక్కులో నుంచి కానీ, నోట్ల నుంచి వచ్చేసి గొంతులోకి వెళ్తుంది అనమాట. గొంతులోకి వెళ్ళి మళ్ళీ ఊపిరితిత్తులోకి వెళ్తుంది, దాని వే ఇదనమాట. అయితే దాదాపుగా గొంతులో ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండి ఆ నుంచి మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే తరచుగా నీళ్లు తాగటం వల్ల ఇది వైరస్ అనేది కడుపులోకి వెళ్ళి, కడుపులో మనకి యాసిడ్ ఉంటుంది, ఈ యాసిడ్ అనేది వైరస్ని కిల్ చేస్తుంది. కాబట్టి కడుపులోకి వెళ్ళిన తర్వాత స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, అంటే ఇన్ఫెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి తరచుగా నీళ్ళు తాగటం ద్వారా ఇన్ఫెక్షన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి, మిరియాల కషాయంతో కరోనా ముప్పు తగ్గుతుందా? అల్లం వెల్లుల్లి ద్వారా కరోనా రాదని చెప్తున్నారు. కాకపోతే వీటి ద్వారా రాకపోవటం కాదు, కానీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంటుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి వచ్చిన ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావటం, తొందరగా తగ్గటం ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. 100% వీటితో తగ్గుతుందని ఎక్కడ కూడా మనకి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎక్కడ లేదు. సెల్ ఫోన్ వాడకంతో కరోనా ముప్పు పెరుగుతుందా? సెల్ ఫోన్తో చాలామంది జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాఫ్ చేసినప్పుడు ఆ డ్రాప్లెట్స్ అనేవి సెల్ ఫోన్ మీదుగా పడుతుంటాయి. దీని ద్వారా నాట్ ఓన్లీ కరోనా, మాకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏదైనా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. వాటి మనం తెలియకుండానే దగ్గుతుంటాం, ఫోన్ రాగానే దాన్ని క్లియర్ చేయటము, టచ్ చేయటం చేస్తుంటాం. కాబట్టి ఈ ఫోన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ టచ్ చేసినప్పుడు, ఫోన్ వాడిన తర్వాత కూడా హ్యాండ్ వాష్ చేయటము, తర్వాత ఫోన్ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంటాం. ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేయడం ద్వారా మన ఇన్ఫెక్షన్ రాకుండా స్ప్రెడ్ నివారించవచ్చు. కరోనా గురించి ఇవాళ ప్రచారంలో ఉన్న నమ్మకాల్లో చాలా వరకు అపోహలే. వైరస్ గురించిన వాస్తవిక విషయాల్ని తెలుసుకోవడం, అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం అన్ని విధాలా మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. కరోనాను కట్టడి చేయడానికి జన సమూహాలకు దూరంగా ఉండండి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు నోటికి అడ్డుగా మాస్కును ధరించండి. మాస్క్ అందుబాటులో లేకపోతే చేతి రుమాలను అడ్డుగా కట్టుకోండి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.